ఏమయ్యా చూస్తున్నావు? ఇక్కడ రాత్రి ఒకటి పెట్టింటేనా? ఏంటి పెట్టింటి ఏమన్నా తీసుకున్నావా ఏం కథ నువ్వు? ఏం పెట్టినావు? నేను ఏం తీసుకున్నాను? వాటర్ బాటిల్ పెట్టింటి. దేవుడా, కోటలు ఇంత అనుకుంటావా? ఏమన్నా ఎవడన్నా చూసింటే లట్టుకుని వేసుకొని తాగెళ్ళి పెట్టి ఎవడు వస్తాడు వీడికి మన ప్లేస్ కి? ఏ వస్తారు ఇక్కడ అంటే మనుషులు తిరగలాడే ప్లేసే కదా. ఇక్కడ ఎవడు చూడని నంచుకునే కూడా ఆడబెట్టింటి చట్నీ, ఆడబెట్టింటి చట్నీ వేసేసినారా? పైన పెట్టినారు చట్నీ తినేసి. ఎవరు ఉంటారనా? ఉంటారు ఎవరోడు, ఎల్లనో ఫుల్ అన్నాను. మన రూప్దాస్ ఏమన్నా ప్లాన్ వేసి ఉంటాడా? ఎస్ అవు సారు మొన్న అడిగేలే పాపము, మంది ఏమన్నా ఉందా లేదప్పా చాలా రోజులు కనబడుతువానే? ఏం లేదప్పా అంటే, ఏం పోతున్నారా మీరు ఆ ప్లేస్ కి అనే? పోతున్నాము అంటే ఏమోలేనా ఈడు పెట్టినది పోయిందంటే ఎంత ఇది ఉండాలా? నా దళిద్రమా ఏమనాలి చెప్పు? దళిద్రం కాదు, వాడు ఎవడో ఉన్నాడు అని పేరేం పేరు రూప్ దాస్ ఎవరో దాస్ అంటే కదా. కాదు ఓబులయ్య. ఓబులయ్య. ఆ ఓబులయ్యకి మొన్న కనపడినప్పుడు అట్లా చెప్తిలే. చెప్తే ఏమన్నా ఏం కనపడకున్నావు అంటే, ఆ మనిషి ఎక్కడన్నా బాటిల్ పడితే కూడా ఆ మనిషి కనుక్కుంటాడన్నా వాసనతో వస్తారు కదా వాళ్ళకి. దానికోసం మనం చెప్పొద్దన్నా ఈ ప్లేస్ మన ప్లేస్ అంటే నువ్వు ఊరికే పిలుచుకుని వస్తావు. ఈసారి నుంచి పిలుచుకురా. చట్నీ కూడా మొత్తం కన్నాయి నాకు పోయినాడు నీ మనిషి కాల మనిషే సంచేవాడు. తర్వాత చట్నీ బాగా రుచి కనపడుతుంది. ఇంత చెడు మనుషులు ఎక్కడ చూడలేదనా? సరేలేనా డబ్బులు కూడా లేవు, ఏమన్నా ఈ రోజు చూడకూడదా? సరే చూస్తాలే, నాకు రేపు చూడాలి. చూడడితే నువ్వు నన్ను ఈ రోజు చూస్తే నేను రేపు చూస్తా. అట్లే మరి మనం అట్లే చూసుకుంటా పోదాం. సంసారం మట్టి ఊడిపోతుంది. ఏం చేస్తామన్నా, మందు పంచాయతీకి పోతే ఇట్లే ఉంటది. మళ్ళీ ఎట్టట్లా మళ్ళీ ఆడికే పోదామంటావా బార్ షాప్ కి? బార్ షాప్ కి అయితే కూర్చొని హాయిగా బంగారులాగా తాక్కుంటూ బనాయన్లు అరుస్తా ఉంటారు, గోల చేస్తుంటారు. ఒకడైతే బాటలు బలగొడతాడు, బండకేసి బండలు బలగొడతారు. అది చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. అవులే, నీకు బల ఆనందం కదా? మా పైసా ఆనందం. మళ్ళీ ఎక్కడ దొరకదు. నేను చేయను కదా, ఎవరైనా చేస్తుంటే చూస్తా. అవులే, ఆనందం అది పరమానందం. మా ఫ్రెండ్ గారు కూడా అట్లే ఉండే. ఏం లేదు, నూనె ఎక్కువ పడితే దీపం ఎట్లా వెలుగుతుందో వీళ్ళకి కూడా అంతే. మందు ఎక్కువ అయితే ఎక్కువ వెలుగుతుంది అనమాట. కాదనా, మా ఫ్రెండ్ ఒకడు ఉండే. మేము 5 మంది ఫ్రెండ్స్, మేము చిన్నప్పటి నుంచి మందు గ్లాసులు వచ్చే వరకు అట్లే మేము. తర్వాత వాడు ఒకడు మందు తాగడనా, ఊరికి వస్తాడు బయట బాగా తినడానికి. మేము ఎన్నో తినడం కూడా తక్కువనేనా తినేది. వాడికి అట్లా అడుగుతుంటుంది కానీ వాడు చెప్పలేదు ఎప్పుడు. ఒకసారి గట్టిగా అడిగినాం, కాదురా నువ్వు మందు తాగవు, కూల్ డ్రింక్ తీసుకోవు, సిగరెట్లు తాగవు, ఏం చేయవు, స్నాక్స్ కూడా తినవు, ఎందుకు వస్తావురా నువ్వు అంటే, సరే అమ్మ మీరు తాగేది చూసి పక్కన వాని సంసారం ఎన్ని సంసారాలు బయటకు వేసుకుంటారు రాడా, ఎంత ఆనందం ఉంటేవరా నాకు, ఎంత టైం పాస్ ఉంటేవరా నాకు అంటాడా వాడు. అప్పటి నుంచి వాడు ఇంకోటి తెలుసా, మేము తాగినప్పుడు ఏమేమో మాట్లాడింటాం కదా, అవి పొద్దున మర్చిపోయింటాం మేము. వాడు మాత్రం గుర్తుపెట్టుకుంటాడు. వాడు ఇంట్లో అందరికి చెప్పుకుంటూ తిరుగుతున్నాడు బయట వాళ్ళకి. ఎవరు చెప్పినాడు అబ్బా మా గురించి అని మేము అనుకుంటున్నాం ఒక రోజు. తర్వాత వాడిని మీద కన్నేసినాం కన్నేసినారు. అప్పుడు వాడిని బయటపడింది, రే కొడక నువ్వేరా అందరికి చెప్పుకుంటున్నావు, అవురా నాకేం మత్తుందా, మీరు ఏం మాట్లాడతారో అవన్నీ వింటున్నా, అన్ని చెప్పేస్తున్నా బయట. అరే భయ్ అని మనం దూరం పెట్టినాము నువ్వు. దానికోసమే అన్నా ఏమన్నా సిగరెట్ గిగరెట్ ఏమన్నా తాగుతావా? నేను తాగనే, నేను తీసుకుని వస్తా. మళ్ళీ ఏడకని పోయావు వస్తన్నా. ఏందో పోయినా ఎప్పుడు ఈ మందు 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 ఏందన్నా వాడు బంద్ చేసినాడా? చల్లగుంది కదా తాగడంలే అనుకుంటే, మరి తర్వాత బంకు ఏంది ఇతరంగా బంద్ చేసి. సరేలేనా మళ్ళీ ఎట్టట్లా మళ్ళీ అవునా ఏమయ్యారా తాగితే ఒక్కటి పోయి మళ్ళీ 2 ఫుల్ అవుతుందన్నా, ఈడైతే ప్రశాంతం ఉంటది కదా అని. అట్లాంటవా? సర్లే పోయి తీసుకున్నారా పో. ఎందుకంటే నా దగ్గర ఏడున్నాయనా, డబ్బులు ఇస్తా కదా. అదేపా కాదనా, ఏమంటాడా కొంచెం కిరికిరి ఉంటదన్నా బార్ లో. కిరికిరి అయితే ఒక్కొక్కడు చూడాలనా, ఏంది ఏం కాదు, ఏం చదివిండరు సైంటిస్ట్ లెక్క ఇట్లా గ్లాసులు ఇట్లా పెడతారనా, దాంట్లో ఏం కరెక్ట్ కొలత ఉంటది తెలుసా, ఏ దాంట్లో కొలత ఉంటది. మళ్ళీ ఆ మందు దగ్గర మాత్రం కొలత, మళ్ళీ ఇంకా సోడా సాపోడు టీ స్టాపోడు కూడా పనికిరాడు. అట్లా చించిదాన్ని అసలు
ఏం బురుగు వస్తుంది అది బురుగే బురుగు, నన్నారికి రాదు బురుగు. రాదు రాదు. అట్లా బురుగు తెస్తారో నేలి ఎంత కలుపుతారన్నా. అది కొంచెం సంసారంలో బాగా కలిపితే ఎట్లుంటదన్నా. సంసారం ఇట్లా చీలికి పిండి కష్టపడితే ఎట్లుంటది. కానీ రాత్రి పిండుతారు, పోతుంది అంతా. మళ్ళీ దాని ముఖం కూడా చూడరన్నా. తెల్లవారుజామున బయనకెళ్ళి చూడరు, వైన్కెళ్ళి చూడరు. మళ్ళీ కరెక్ట్ 7 గంటలకే, కరెక్ట్ 7 గంటలకు, 7 గంటలకు గంట కొట్టినట్టు చూస్తారు చూడు. కానీ ఆడిపోతే కొంచెం రిస్క్ లేనా, కొంచెం తాగేది పోయి ఎక్కువ తాగుతాం. ఎందుకు వచ్చింది ఈడైతే ఎంత తెచ్చుకున్నాం అంత తాగి ఇంటికి పోతామని. సరే సర్లే మళ్ళీ ఈడ తాగుదాం. మళ్ళీ ఆడిపోయినాక సిగరెట్ కావాలంటాం, స్నాక్స్ కావాలంటాం, మళ్ళీ వాటర్ బాటిల్. ఏం వద్దులే, ఎందుకు వచ్చింది కంప. ఈడైతే ప్రసాద్ బాగా పెట్టిపోయి ఉంటేనా ఒక 9 టన్ వేసుకుందాంలే అని వస్తే చూడబ్బా. నువ్వేమన్నా వేసినావా? లేదబ్బా. అదే కరెక్ట్ దాని కింద కూర్చున్నావు. నాకు డౌట్ వస్తుంది. లేదు వాడు చూడు నా చట్నీ కూడా ఎంత కన్నంగా నాకు పోయినాడు. అది కూడా దాచిపెట్టినా చట్నీ మందు. ఇంత కకృతి కమండలంలో ఉన్నారు జనము. కరువులో ఉన్నారు. కరువు కాలము. ఏం నోరు ఇగ్గుతుందిలే. అట్లా పోయి తీసి పెట్టినాను కదా రాత్రి, తాగుదాంలే అని వస్తే చూడ. అది అనుకునే వస్తులే. కనీసం బాటిల్ అన్నా పెట్టాలి కదా, ఖాళీది లేదు. అది కూడా నాకి వాడేసినాడు. చేయి పెట్టి నాకి వేయట్లు. ఎట్లా మనుషులున్నారు అమ్మ జీవితం. ఇట్లుంటదన్న కాలం. ఏం చల్ల బాగా నిండు కూర్చున్నావు. ఏమన్నా వేసినావా ఇంకా పొద్దునే వచ్చి నువ్వు? లేదబ్బా. లేదు. ఎప్పుడు వచ్చినావు నువ్వు? పొద్దునప్పుడు తాగా నేను. నీకంటే 2 నిమిషాల ముందు వచ్చిన. అంతేనా? అదే అబ్బా ఏడన్నా ఉందా బాటిల్ అని చూస్తున్నా. లేదులే. ఎంత నీట్ గా లేదులే అంటున్నావు. ఏమన్నా వేసినావా ఇంకా జోలో పెట్టుకున్నావా? లేదు. సరేనా మళ్ళీ మనం పోదాం. వస్తావు కదా. నేను ఎక్కడ వైన్ షాప్ తెలుసులే, కనకదుర్గమ్మ హోటల్ కదనా వైన్ షాప్. హోటల్ పిలిపించి భోజనం చేసి పంపించావు. మందాపు కావాలంటే నీకు చెప్తా. సరేనా? పోయేస్తారన్నా తొందరన్నా. ఏం నా ఇంటి వచ్చి అయిపోతుంది కదా. మాట చెప్పవసా? సరేలేనా తొందర నవ్వు. ఈయనకి తెలియదు యాక్చువల్లీ. ఆ కోట బాటలు ఈయన తాగినట్టు తెలియదు. పిచ్చోడు బాగుంది, ఫస్ట్ క్లాస్ ఉంది. వాడిని బేవకు చేసి పడేస్తా. యాడివే ఈ మనిషి వస్తానని నువ్వు ఇంతసేపు కూర్చొని వస్తేనే యాడివేనాడబ్బా ఈ మనిషి. వా ఏం మళ్ళీ ఇడికి వస్తున్నాడు ఈ మనిషి. నువ్వు ఏమన్నా వస్తానని చెప్పి ఇంతసేపు ఆడు కూర్చొని వస్తే అట్లనా? చిన్న మనిషి కనబడితే మళ్ళీ ఇంటికి వస్తావు. ఏమన్నా మందు నాది తీసి పెట్టుకుని తాగిపోదాం అనుకున్నావు. లేదమ్మా. మళ్ళీ మళ్ళీ ఈడేమన్నావు? లేని పోయేదేగా. ఎంతసేపు అయినాడు కూర్చొని. సరే పద మరి. తాగిన వాళ్ళందరూ ఒక రకంగా చూస్తున్నారు నన్ను. ఏం రాలేదనే కాదు నన్ను. ఏం వీడు ఇంతసేపు కొట్టతట్లు చూస్తున్నారన్నా అంటున్నారు. అదేలే నువ్వు ఉంటే నాకు ధైర్యం కొంచెం. నేనున్నారా? బాటిల్ ధైర్యము నాకు ధైర్యము. మళ్ళీ ఇంతసేపు అయ్యే కదా అని మళ్ళీ నేను నడుచుకుంటూ వస్తే చూడనా. లేట్ అవుతుందనా? సరే టైం చూడు ఒకసారి. ఏం అయిపోయింది ఇంకా. పద మరి. లేట్ అవుతుంది మళ్ళీ.